మేము అంటూనే ఉన్నాం, ఇంకెన్ని రోజుల్లోనే డిలే చేస్తావు, ఇంకెప్పుడు రిలీజ్ చేస్తావు, చాలా రోజులు అయిపోయింది కదా, దేనికోసం వెయిట్ చేస్తున్నావు అనేసి. ఒక పెద్ద మనిషి దాని గురించి ఒక వీడియో పెట్టాడు. ఏమని, ఎంఎం టీం వాళ్ళు కుట్రలు చేస్తున్నారంట. అయ్యా, ఆ కుట్రలు ఏంటో మాకు కూడా కొంచెం చెప్పవా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో నార్మల్గా మాట్లాడుకోవడానికి కూడా మాకు టైం దొరకట్లేదు. ఆ కుట్రలు ఏంటో ఒకసారి నీ నోరుతో చెప్పవా? ఇలాంటివి సోషల్ మీడియా ముందుకొచ్చి కుట్రలు క్రియేట్ చేసే పనిలో ఆపి కుదిరితే జనాలకి మంచి ఇన్ఫర్మేషన్, పాజిటివ్ థింగ్స్ని స్ప్రెడ్ చేయడం నేర్చుకోండి. కుట్రాలంటూ అవ్వంటూ ఇవ్వంటూ దీన్ని బట్టి తెలుస్తుంది మీకు అంత వర్క్ లైక్ పని పాటలు లేదు, జస్ట్ వస్తున్నారు ఏదో చెప్పాలని చెప్తున్నారు అది ఇది అనేసి. ఎక్కడి నుంచి వస్తారండి మీకు? ఎక్కడి నుంచి వస్తుంది ఇలాంటివి? సరే, సాంగ్ వస్తుంది, కుట్రలు ఏముంటాయి అందులో? కుట్రలు ఏముంటాయి? ఇది లేకపోతే డాక్టర్ దగ్గర చూపించుకొని మాట్లాడడం నేర్చుకోండి. నేను ఇంకా మంచి తెలుగు ఎందుకు నేర్చుకోలేదా అని బాధపడుతుంటాను అప్పుడప్పుడు ఇలాంటి విషయానికి వస్తే. ఎందుకు మాటకి ఎంఎం అంట, పిఎస్ అంట, ఎంఎం అంట, పిఎస్ అంట, అంత పనిపాట లేకుండా కూర్చున్నారా మీరందరూ? అంత పనిపాట లేకుండా కూర్చున్నారా? నాకు అర్థం కావట్లేదు. అండ్ ఐ టెల్ యూ వన్ ఇంపార్టెంట్ నోట్. కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పడం జరిగింది, దట్ ఒక సిచ్యుయేషన్లో ప్రాబ్లంలో ఉన్నప్పుడు తనుజకి కాల్ చేస్తే ఇమీడియట్గా ఒక కాల్ చేసి సెట్ చేసిందనేసి. ఇదే తనుజ ఒక కాల్ చేసింది ఎవరికో తెలుసా? మీరు భజనలు చేస్తున్నారే పిఎస్ 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 అని, అదే పిఎస్ దగ్గర ఉండి నైట్ 1:30 వరకు కళ్యాణ్ బయలుదేరే వరకు కళ్యాణ్తో ఉండి తర్వాత బయలుదేరారు. అర్థమవుతుందా? కళ్యాణ్ కుకింగ్ షోలోకి వచ్చి ప్రతిసారి తక్కువ మార్క్స్ వచ్చినప్పుడు ఇదే ఎంఎం తన జోరే కాదు కుకింగ్ అనేది, బట్ వాళ్ళు అప్రిషియేట్ చేయాలి, ఎందుకు తక్కువ మార్క్స్ ఇస్తున్నారు, బట్ స్టిల్ ఈజ్ డూయింగ్ హిస్ బెస్ట్ కదా అని మాట్లాడుకుంది కూడా అదే మీ భజన చేస్తున్న ఎంఎం. నాకు అర్థం కావట్లేదు ఎందుకా అనేసి. అండ్ ఇంకొకటి, తనుజ బిగ్ బాస్ హౌస్కి వచ్చినప్పుడు సునంద గురించి మాట్లాడింది, హరితమ్మ గురించి మాట్లాడింది, అందరి గురించి మాట్లాడింది. పిఎస్ టాపిక్కే లేదు. పిఎస్ మీకు తెలుసా నేను మాట్లాడలేదని? హౌస్లో అన్ని కెమెరాస్ ఉండొచ్చు. టెలికాస్ట్ అయ్యేటప్పుడు ఆ కెమెరా ఎవరి మీద ఫోకస్ చేస్తుంటారో అది మాత్రమే కనిపిస్తుంది. మిగతా వాళ్ళు ఏం చేస్తుంటారో, మిగతా వాళ్ళు ఏం మాట్లాడుతుంటారో మీరు చూడడానికి వచ్చారా? లేకపోతే అక్కడ చూసే వాళ్ళు ఎవరైనా మీకు చెప్పారా? కళ్యాణ్కి నాకు ఆ డిస్కషనే రాలేదా? కళ్యాణ్ నేను మాట్లాడుకోలేదా? ఎందుకు మాట్లాడుకోలేదు? బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే సోకాల్ మన ఎంఎంకి మాకు సంబంధం లేని వాళ్ళు చాలా మంది వచ్చి నన్ను కలిసినప్పుడు నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికి వెళ్తే అదే ఎంఎం టీం అన్నారు, హౌస్లో జరిగేది వేరు, బయట మేము చూసేది వేరు, తనని ఇప్పుడు కాసేపు వదిలేయండి. ఎప్పుడైతే నేను మా ప్యూర్ ఫ్రెండ్షిప్ గురించి, కళ్యాణ్ గురించి, అన్నీ లైక్ మనం చేసిన ఫన్నీ థింగ్స్ గురించి అండ్ షేర్ చేసుకున్న లైక్ ఆ ఒక జోన్ గురించి చెప్పినప్పుడు వాళ్ళు అదే అన్నారు, మేము అదే అనుకునే వాళ్ళం, బట్ వాట్ ఎవర్ అయిపోయింది, ఇక్కడికి అయిపోయింది, ఇప్పుడు హ్యాపీగా ఉండండి, ఎన్ని నెగిటివిటీ వచ్చినా పట్టించుకోవద్దు, దేని గురించి కూడా ఆలోచించొద్దు అని టిల్ టుడే అదే ఎంఎం నాకు సపోర్టివ్గా ఉన్నారు. అదంట ఇదంట ఆ కుట్రాలంట, వాళ్ళంట, వీళ్ళంట. ఏ లాంగ్వేజ్లో ఏ స్లాంగ్లో మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. నోరుంది కదా అనేసి ఎంత కావాలంటే అంత మాట్లాడుకొని. అండ్ ఇంకొక ఏదో ఒక పెద్ద ఆయన అంతు చూస్తా, తర్వాత ఏంటి ఎంఎం ముద్దమందరం వాళ్ళు ఎవరు వస్తారో బిగ్ బాస్కి చూస్తా, 2 వీక్స్ 3 వీక్స్. పెద్ద మనిషి పాపం రిటైర్డ్ అయిపోయినట్టుంది. మీకు ఖాళీగా కూర్చొని పనిపాట లేకుండా ఇలాంటివి స్ప్రెడ్ చేయడాన్ని ఆపేసి
ఏదైనా ఒక ఆశ్రమానికి వెళ్ళి మెడిటేషన్ అయినా చేయండి. ఒక మంచి పాజిటివ్ థింగ్స్ అయినా మైండ్లోకి వస్తాయి. అదే బిగ్ బాస్కి నేను వెళ్తానన్నప్పుడు నన్ను ఆపిందే మనోళ్ళు. లైఫ్లో చేంజ్ కావాలి, కొత్తగా ఉండాలి, ఒక్కలాగే ఉండిపోతే ఎలాగా, లైఫ్ని చూడాలి కదా అనేసి డాన్స్ చేసుకుంటూ వచ్చా. మనోళ్ళు అంతా ఖాళీగా లేరండి రావడానికి. అండ్ వాళ్ళు హింతు చూడడానికి 2 weeks 3 weeks ఖాళీగా ఉంటే పాపం మీరు ట్రై చేసుకోండి. మీ తలరాతలో రాసుంటే మిమ్మల్ని తీసుకుంటారేమో హౌస్ లోపలికి. అంతేగాని మనోళ్ళకి అంత ఇది లేదు. అండ్ ఓకే,